నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. ఈరోజు మనతో పాటు ఇండియన్ బ్యాంక్ రిజిస్టర్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్ నమిలే గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? సో ఫార్ సో గుడ్. మ్యూచువల్ ఫండ్స్ అంటే అసలు ఏంటి, అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? కొన్ని ఆ టైటిల్ని బట్టే మనం కొంత వీ కెన్ గ్రాస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. మ్యూచువల్ అంటే ఏమి? కలిసి అని. కంబైన్డ్ అంటే విసే జాయింట్ ఆర్ కంబైన్డ్. మ్యూచువల్ అంటే పరస్పరము, విన్ విన్ సిచ్యువేషన్. నీకు యూ విన్, ఐ ఆల్సో విన్. పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ మే బి లిటిల్ డిఫరెంట్. దట్ ఈస్ అబౌట్ ద మ్యూచువాలిటీ. ఫండ్ మీన్స్ money put in a particular thing for a specific purpose. That we say fund. Mutual fund is the latest concept in the sense in the last around 20 years or something like that. Okay. అంతకుముందు ఇట్స్ ఎన్ ఆఫ్ షూట్ ఫ్రమ్ షేర్స్. షేర్ మార్కెట్లో కంపెనీస్ షేర్స్ ఇష్యూ చేస్తుంటాయి. దాంట్లో 2-3 రకాలుగా వాట్ వి సే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఐపీఓ. ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ కానీ, ఆల్రెడీ పనిచేస్తున్న కంపెనీ ఇన్ ద లాస్ట్ 5, 10, 20 ఇయర్స్ కానీ, కొత్తగా పెడుతున్న కంపెనీ కానీ సెబీ పర్మిషన్ తీసుకొని, వాట్ ఈస్ సెబీ? సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆ షేర్ మార్కెట్కి అంతా క్యాపిటల్ మార్కెట్ అంటాం మనం. అంటే మనీ 2 రకాలు, క్యాపిటల్ మనీ అండ్ డే టు డే యూస్ చేసేది ఫ్లోటింగ్ మనీ. ఈ క్యాపిటల్ మనీకి వచ్చేసి రెగ్యులేటరు సెబీ. సెబీ దగ్గర ఆర్హెచ్పి, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్ అని ఒక అప్లికేషన్ విత్ ఎ డాక్యుమెంట్ అబౌట్ ద కంపెనీ సబ్మిట్ చేసి దే టేక్ ఏ పర్మిషన్ టు ఫ్లోట్ ద షేర్స్. దాని ముఖ విలువ 10 రూపాయలు, 100 రూపాయలు, ఎంతో. యూజువల్గా 100 రూపీస్ ఉంటుంది, ఎక్కువ కూడా ఉండొచ్చు. ముఖ విలువ ఇంత కలిగినటువంటి షేర్స్ ఇంత నంబర్లో, 1,00,000 షేర్లు, 2,00,000 షేర్స్ మార్కెట్లో ఓపెన్ ఆఫర్లో రిలీజ్ చేయడానికి సెబీ పర్మిషన్ తీసుకొని దిస్ ఈస్ ఏ ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. దాని తర్వాత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అనేసి నెక్స్ట్ టైం దీని తర్వాత ఇష్యూ చేస్తే కనుక దిస్ ఏ ఎఫ్పిఓ. దీస్ ఆర్ ద టెక్నికల్ టర్మ్స్ వాట్ వి యూజ్. కొన్ని కంపెనీస్ని విసే బ్లూ చిప్ కంపెనీ అంటే మార్కెట్లో బాగా పేరున్న కంపెనీలో. మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే దాని బ్యాలెన్స్ షీట్ చదవాలి ఇన్ ద లాస్ట్ 2-3 ఇయర్స్, అనలైజ్ చేయాలి. మరంత జ్ఞానం మనకు ఉండాలి. మనకి జ్ఞానం లేనప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ ఏ ఫినాన్షియల్ అడ్వైజర్. ఈ మధ్యలో ఫినాన్షియల్ సర్వీసెస్ చాలామంది కన్సల్టెంట్స్ ఉన్నారు. సో ఏమి మంచి కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒక కంపెనీ. ఆ బ్లూ చిప్ కంపెనీస్ ఇష్యూ చేసే షేర్ని కూడా విసే బ్లూ చిప్ షేర్స్. ఈ షేర్స్ కొంటే కొంత ప్రాథమిక నాలెడ్జ్ ఉండాలి మనకి, ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలి. ఎంత కన్సల్టెంట్ అడ్వైజర్ తీసుకున్నా కూడా దే విల్ బి లుకింగ్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏది అమ్మితే ఏం లాభం వస్తుందనే దాంట్లో నుంచి వాడు చూస్తుంటారు. మన మేలు కన్నా వాళ్ళ మేలు ఫస్ట్ చూసుకుంటారు, మనది కూడా చూస్తుంటారు. ఎందుకంటే దే హ్యావ్ ఏ రిప్యుటేషన్ ఇన్ ద లిసన్. మంచి కంపెనీస్లో షేర్ కొని పెట్టుకున్నప్పుడు మళ్ళీ వాటిని ఎప్పుడు అమ్మాలి అంటే మార్కెట్ కొత్త ఐపీఓ వచ్చినప్పుడు కొనడము. ఐపీఓలో ఇప్పుడు 100 రూపాయలు ఫేస్ వాల్యూ ఉంటే 100ది 100కి ఇవ్వట్లేదు ఎవరు. దే యాడ్ ప్రీమియం. 100ది 150కో, 200కో, 300కో ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్ట్రెంత్ను బట్టి దే ఆర్ యాడింగ్ ప్రీమియం. ఇన్ ద లాస్ట్ 10-15 ఇయర్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఆ ప్రీమియం అకౌంట్కి పోతుంది. 100 రూపాయల షేర్ను మీరు 50 కొంటే, 50 అంటే మినిమం లాట్ ఉంటుంది, 100 ఎంత ఉంటే 100 × 100 10,000 అయితే వీళ్ళు 250 వేసారు అనుకోండి, 25,000లో 15,000 షేర్ ప్రీమియం అకౌంట్కి. మనకి వచ్చేది మట్టుకు 100 రూపాయలనే షేర్ మీద ఉంటుంది. కానీ అది మంచి కంపెనీ కాబట్టి 250 ప్రీమియంలో మనం కొన్నా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2-3 ఇయర్స్లో ఆ 250 ఇట్ మే గో టు 5,000. ఇక్కడ 250, ఇక్కడ 5,000. కానీ మనం గమనించాలి, మార్కెట్ వాచ్ అనే ఒక పదమే. వాట్ వాచ్? వీ హ్యావ్ టు వాచ్ మార్కెట్ నాలెడ్జ్. వాచ్ చేస్తుండాలి డైలీ. నా దగ్గర ఈ కంపెనీ షేర్ ఉన్నాయి, నేను ఎంత కొన్నా, ఈరోజు రేట్ ఎంత ఉంది, మార్కెట్ ట్రెండ్ ఎంట్లా ఉంది. అమెరికాలో ఒకడు తొమ్మిది, ఇక్కడ షేర్ మార్కెట్లో ఇది అవుతుంది. యుద్ధాలు జరుగుతుంటే షేర్ మార్కెట్ పడుతుంది. మార్కెట్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనడము, ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా పెరుగుతుందని ఆశ పడకుండా మనం కొన్నదానికి ఒక 3-4 రెట్లు పెరిగిందంటే బీ హ్యాపీ విత్ ఇట్. యూ
ఆఫ్లోడ్ ఇట్ ఇన్ దిస్ వన్. ఇది షేర్ మార్కెట్ హౌ ఇట్ గోస్. అందరికీ షేర్ మార్కెట్ పరిజ్ఞానం ఉండదు కనుక మధ్యలో ఈ మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ మ్యూచువల్ ఫండ్ రన్ చేసే కంపెనీ మన దగ్గర నుంచి డబ్బులు అక్కడేమో షేర్ మార్కెట్లో వీసే షేర్, మ్యూచువల్ ఫండ్లో ఏమంటారు షేర్ అనరు. వాట్ వీకే ఇన్వెస్ట్మెంట్ సరే, బట్ ఈచ్ సర్టిఫికెట్ కానీ ఈచ్ యూనిట్ ఆఫ్ మనీని ఏమంటారు యూనిట్ అంటారు. మ్యూచువల్ ఫండ్ యూనిట్స్, కంపెనీదేమో షేరు, ఇదేమో ఎంఎఫ్ యూనిట్, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్, సో అండ్ సో యూనిట్స్ అని ఇస్తారు. అయితే వాళ్ళు ఫండ్ మేనేజర్ ఉంటాడు, ప్రతి ఫండ్ రిస్క్ మేనేజరు, ఫండ్ మేనేజరు, వాళ్ళు మార్కెట్ను స్టడీ చేసి మన బిహాఫ్లో అండ్ ఎక్కడెక్కడ బాస్కెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఏ టైప్ ఆఫ్ కంపెనీస్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలని చేసి ఆ వచ్చిన ప్రాఫిట్లో ఇచ్చి వాళ్ళ ఎక్స్పెండిచరు ప్లస్ వాళ్ళ ఇన్కమ్ వాళ్ళది చూసుకునేసి మిగిలింది దే పే యాజ్ ఎ డివిడెంట్ టు ద షేర్లో వీసే డివిడెంట్ ఇన్ దిస్ ఎ లిటిల్ అదర్ టర్మ్ ఫర్ దిస్ వాట్ ఎవర్ మ్యూచువల్ ఫండ్ మీద మనకు వచ్చేది దే విల్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్స్. అక్కడ షేర్ హోల్డరు, ఇక్కడ యూనిట్. ఇక్కడ అల్టిమేట్ పాయింట్ ఏంటంటే కొంత మార్కెట్ నాలెడ్జ్ ఉండి కొంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళైతే డైరెక్ట్గా షేర్ మార్కెట్లో ఎంటర్ కావచ్చు. లేదా వద్దు నాకేమి తెలియదు అది అంతా మీరే చూసుకోవాలి అంటే యూ హ్యావ్ టు బై మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. దీంట్లో కూడా 2-3 రకాల ఫండ్స్ ఉంటాయి. బ్యాలెన్స్ ఫండ్ అంటే రిస్క్ను బట్టి ప్యూర్లీ 100% రిస్క్ మీద ఉండేది, రిస్క్ తక్కువ ఉండే దీన్ని బట్టి దట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ దేర్. అండ్ మనకు ఆప్షన్ ఉంటుంది, మనకు ఆప్షను మనం వీ కెన్ ఎక్సర్సైజ్ అంటే మనం పెట్టే దాంట్లో ఎంత దేని కింద పెట్టచ్చు అనే ఆప్షన్ ఉంటుంది. బట్ ఏది ఏమైనా కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కనీస ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి షేర్ మార్కెట్ మీద, దీని మీద. దానికేం పెద్ద గొప్ప ఏమీ లేదు. కనీసం డైలీ ఒక 15 నిమిషాలు మనీ మ్యాటర్స్ రిలేటింగ్ మీడియాలో చదివితే సరిపోతుంది. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు కదా? అంటే ఒకటమ్మా ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే ఎనీ టైమ్ యూ కెన్ ఎంటర్, ఎనీ టైమ్ యూ కెన్ ఎగ్జిట్. క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ అంటే పర్టికులర్ టర్మ్ ముందే ఫిక్స్ చేసుకుంటాం, 3 yearsకి 5 yearsకి, ఎట్ ద ఎండ్ దట్ ఈస్ ఓవర్. సో వీ కెన్ గో ఐదర్ ఫర్ ఓపెన్ ఎండింగ్ ఆర్ దిస్ వన్. అండ్ వీ కెన్ గో ఫర్ ఏ బ్యాలెన్స్డ్ ఫండ్ ఆర్ టోటల్లీ రిస్క్తో ఉండే షేర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్ దీంట్లో. అంటే అంత లాంగ్ టర్మ్ ఇప్పుడు ప్రపంచము చాలా ఫాస్ట్గా మారుతుంది కదా, సో అంత లాకిన్ పీరియడ్ అంత లాంగ్ పెట్టట్లేదు ఎవరు. ఓపెన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా యూ కెన్ ఎగ్జిట్, యూ కెన్ ఎంటర్. ఈ క్లోజ్డ్ ఫండ్స్ కూడా 3 years 5 years జనరల్గా రేంజ్లో ఉంటుంది. అది పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ డిపాజిట్స్ కూడా ఎంతకాలం పెట్టచ్చు? బ్యాంక్ డిపాజిట్ మ్యాక్సిమం 10 yearsకి మించి పెట్టరాదు, మ్యాక్సిమం 10 years, అన్లెస్ ఇట్ ఇస్ ఎ డిపాజిట్ ఫ్రమ్ ద కోర్ట్. ఆ చైల్డ్ అంటే కొంచెం చిల్డ్రన్ పిల్లల మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు పిల్లలకి ఏదైనా పేరెంట్స్ పోయి కానీ ఏదైనా కాంపెన్సేషన్ వచ్చినప్పుడు మైనర్ 3 years ఉన్నాడు అనుకోండి, అతను మేజర్ అవ్వడానికి 18 years కదా. సో ఆ 15 years వరకు కోర్టు నుంచి వచ్చిన డిపాజిట్ను మట్టుకే ఐజ్ ఎ డిపాజిటర్ ఇఫ్ యూ గో టు ద బ్యాంక్ దట్ ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ డిపాజిట్స్ ఓన్లీ 10 years, అంతకన్నా మించి పెట్టడానికి లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.